నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆదాయ పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికి 10 లక్షల ఆదాయం పొందుతూ ట్యాక్స్ కడుతున్న వారిని వీరు ఎల్పీజీ సబ్సిడీకి అర్హులు కాదంటూ ఇండియన్, హెచ్పీసీఎల్ వంటి ఆయిల్ కంపెనీల పేరుతో గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు కొద్ది రోజులుగా సందేశాలు వస్తున్నాయి. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామని స్పష్టం చేస్తున్నాయి. గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని పలువురు గ్యాస్ వినియోగదారులకు మే 10 నుంచే మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఇక కుటుంబంలో ఎవరిదైనా పన్ను వర్తించే వార్షిక ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీకి అర్హులు కాదని అందులో ఉంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధంతో ఇతర దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇక ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మే 1న ఒకేసారి 993 రూపాయలకు పెంచేశాయి. 2026లో మొత్తం 6 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. ఇక పెరుగుతున్న నష్టాల భారాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్ గృహ వినియోగదారుల్లో తొలుత ఆదాయ పన్ను చెల్లించే వారికి సబ్సిడీని నిలిపివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై వినియోగదారులకు ప్రస్తుతం 40 సబ్సిడీ లభిస్తోంది. ఇక ఆదాయ పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి సారించింది. రేషన్ కార్డుదారుల ఆధార్ సంఖ్య, ఈకేవైసీ వివరాలతో ఆదాయ పన్ను చెల్లింపు సమాచారాన్ని విశ్లేషిస్తోంది. ఆదాయ పన్ను కట్టేవారి రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ తీసేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.